మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేసి మున్సిపాలిటీలను అప్పచెప్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. సిరిసిల్ల పట్టణంలో శాంతినగర్లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1% డిఏ ఉద్యోగుల మీద ప్రేమతో కాదని కోర్టు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోనే డిఏ ప్రకటించిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే డిఏలు యథావిధిగా ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ అందజేయడం లేదని, బీమా ఇస్తున్నామని అంటున్నారని, కానీ బీమా అనేది ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంకులు కల్పిస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచే అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించిందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఉద్యోగస్తులను మోసం చేయడమే, ఉద్యోగస్తులంతా అమాయకులు కాదు. ఉద్యోగస్తులు తెలుసు. ఆ దసరా గంట ముందు కాంగ్రెస్ పార్టీ